చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. అందరూ జాగ్రత్తగా వినండి. నిజమే, పవన్ కళ్యాణ్ స్పీచ్ అంతా నేను విన్నాను. ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు. ఆయన మాటలు ఇంతకు ముందు ఆడిన ప్రతి మాటకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు. చాలా మంచి క్వశ్చన్ అండి. గాడ్ బ్లెస్ యూ. నెంబర్ 1, నేను పుట్టిన దగ్గర నుంచి సనాతన్ని అన్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు? నేను చావేజు ఊవేజు నాస్తికుణ్ణి. 2, మా నాన్నగారు మా తల్లి దీపం పెడితే సిగరెట్లకు వాడుకునేవాడు అని అనేక సార్లు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? మా నాన్నగారు మా ఇంటిలో రామనామమే పుట్టిన దగ్గర నుంచి అన్నాడు. 3, అలా అన్న మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అక్కడ మోదీ గారు ఎలాగో ఈయనకు కూడా నొప్పులు లేకుండా ఈ మధ్య మోదీ గారు అన్నారు. ఇప్పుడు సౌత్ ఇండియన్ పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట. అమ్మా తల్లి, వారిని క్షమించమ్మా, బతుకున్నావు నువ్వు. ఆ పవన్ కళ్యాణ్ని, నాగబాబుని నొప్పులు లేకుండా ప్రపంచంలో ఒక్కడైనా పుడతాడా? మోదీ అంటాడు, ఆయన ఏదో అంటాడు, ఆయన అబద్ధాలు. ఆయనతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు? క్షమాపణ చెప్పమండి. తల్లిని దూషించడం కాదా నొప్పులు లేకుండా పుట్టారంటే? ఎంతో నవమాసాలు మోసి శరీరాన్ని ఇంకా నేను చెప్పలేను ఆ విషయాలు. ఎంత పెయిన్ ఉంటుందండి ప్రెగ్నెన్సీలో. ఒకసారి నా కొడుకు పుట్టినప్పుడు నేను హాస్పిటల్లో గంట ఉన్నాను కనుక నా కళ్ళతో నేను చూశాను. ఇంత పెయినా అని ప్రేమ నా భార్య మీద 100 రెట్లు ప్రేమ పెంచుకున్నాను.